దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబుని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో కాకినాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అయితే భారీ నిరసన ప్రదర్శన అయితే జరిగింది. గత ప్రభుత్వ హయాంలో కేవలం దళితుల ఓట్లతోనే గద్దెకెక్కిన వైసీపీ ప్రభుత్వం ఈ విషయాన్ని మర్చిపోకూడదని వారు గుర్తు చేశారు. ఈ దళిత యువకుడిని హత్య చేసిన వారికి రెడ్ కార్పెట్ పరుస్తూ వారికి షెల్టర్ ఇస్తున్న వైసీపీ నేతలను వారు హెచ్చరించారు. ఈ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన అనంత ఉదయ భాస్కర్ని వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంత ఉదయ భాస్కర్కి రక్షణ కల్పిస్తున్న వైసీపీ నేతలను 2 రోజుల్లో అనంత ఉదయబాబుని ప్రభుత్వానికి అప్పగించకపోతే వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని, కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో సంచలనాత్మకమైనటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈది సుబ్రహ్మణ్యం అనేటటువంటి డ్రైవర్ని ఎమ్మెల్సీ అనంతబాబు అతి భయంకరంగా ఒక డ్రైవర్ని అనంతబాబు కుటుంబ సభ్యులు 22 మే 19వ తారీఖు రాత్రి 10 గంటలకి ఇంటి దగ్గర ఉన్నటువంటి అనంతబాబుని తీసుకెళ్ళి అనంతబాబు ఏదైతే ఈది సుబ్రహ్మణ్యం డ్రైవర్ ఉన్నాడో డ్రైవర్ని తీసుకెళ్ళి రాత్రి 10:30కి ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి అనూహ్యంగా చంపేసి డోర్ డెలివరీ చేశారు. ఈ డోర్ డెలివరీ కేసు భారతదేశంలోనే సంచలనాత్మకమైనటువంటి కేసు ఏదైనా ఉందంటే డోర్ డెలివరీ కేసు. ఈ డోర్ డెలివరీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం ఎక్కించడానికి ఆర్నిసులు శ్రమించినటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో ఆ దళితులే ఏదైతే తోట చంద్రయ్యని కానీ, ఏదైతే డాక్టర్ సుధాకర్ని కానీ, ఇంకా నాయకుడు కానీ, అలాగే మొన్న ఈది సుబ్రహ్మణ్యం ఇలాగ అనేక మందిని భయంకరంగా చంపేసి దళితుల్ని, అంటే దళితులు నోర్లు మీతే ఇంకా ఉన్నవాళ్ళు ఎవరో మా పార్టీ వైపుకి రారు కదా, మేము ఇష్టం వచ్చినట్టు అక్రమాలు చేసుకోవచ్చు, అన్యాయాలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఆలోచనతో మూర్ఖత్వమైనటువంటి స్వభావంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వర్గం కాకినాడ జిల్లా నడిపొడ్డులో ఉన్నటువంటి ఈది సుబ్రహ్మణ్యాన్ని చంపేసి వారి ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు నీ కొడుకుని చంపేసాం, తీసుకెళ్ళి సమాధి చేసుకోండి అని చెప్పేసి చెప్పారు. ఆ రోజు అతి భయంకరంగా ఇదే మీడియా సోషల్ మీడియా అంతా కూడా పట్టుబడగల బట్ట మెరకల్లాగా తరిమారు. ఆ రోజు దానికి మా స్టేట్ పార్టీ నుంచి వచ్చినట్టే కాకినాడ సిటీ అప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయినటువంటి వనమాడి కొండబాబు గారు, మా దళిత సంఘ పెద్దలు కూడా కొంతమంది అటు ఇటు ఆడి అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీకి ఏం చెప్పాలో తెలియక అటు ఇటు ఆడి వెళ్ళిపోతే వనమాడి కొండబాబు గారు ఉండి దాన్ని నిలవబెట్టి తక్షణమే అది ఆఫ్ చేసి ఆ బాడీని తీసుకెళ్లకుండా పగడబందీ చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పుడు అది ఏమి జరిగిందంటే ఈ రోజు దాకా కూడా అతనికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చోబెట్టుకుని తిప్పుతూ ఉన్నాడు. అంటే మానమంగళం చేసిన వాళ్ళని, రౌడీలుగా ఉన్న వాళ్ళని, రౌడీతం చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా అరెస్ట్ చేయం, మా పక్కనే ఉంటారు అన్నారు. ఉదాహరణ చెప్తాను, అదే కాకినాడ జిల్లాలో ఒక బాలికను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చెప్పుకున్నందుకు లోకరాజు అన్న అతన్ని చంపేశారు, అతి ఘోరంగా చంపివేశారు. మరి ఇటువంటిది అన్యాయాలు అక్రమాలు జరగకుండా చంపివేయడం వల్ల పార్టీ ఎలా తీసుకుంది, పార్టీ సరైన నిర్ణయాలు తీసుకుంది, ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు దొంగలు కానీ, రేపిస్టులు కానీ, భయంకరమైన గంజాయి వాళ్ళు కానీ, స్మగలను కానీ ఎప్పుడు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పక్కన చేర్చుకోలేదు. మరి వైఎస్ఆర్ పార్టీ మర్డర్ చేసిన వాళ్ళని, డోర్ డెలివరీ చేసి చంపేసి రేపు రాబోయే రోజుల్లో మా ఓటు అయిపోతే రపా చంపేస్తాం ఇంకా అని బెదిరిస్తున్నారు. గొర్రె పోతులు వేసినట్టు వేస్తామని బెదిరిస్తున్నారు. ఇంత భయంకరమైన రాష్ట్రంలో మనం ఉండడానికి ఇదే నిదర్శనం. మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్న దళితులందరి తరఫున, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాలలందరి తరఫున, దళితులందరి తరఫున హెచ్చరిస్తూ ఉన్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అనంతబాబుని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా, వాళ్ళ ఆవిడ్ని మీరు ఎక్కడైతే దాసారో పోలీసులకు అప్పచెప్పాలా, చట్టరీతిగా చట్టం తాను పని చేసుకుంటుంది, మీరు దళితులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ 1-2 రోజుల్లో కానీ ఎట్టకపోతే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి యొక్క కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మాల్ కార్పొరేషన్ డైరెక్టర్గా జగన్మోహన్ రెడ్డి పార్టీని, జగన్మోహన్ రెడ్డిని, అనంతబాబుని అదే మొన్నండి వారం రోజులు సిట్ డిఎస్పీ బంగాళకి వెళ్ళడం, ప్రతిరోజు నాకు ఏమీ తెలియదు మర్చిపోవడం చెప్పడం.
అనంతబాబు గారి భార్య వెళ్ళడం నాకేమీ తెలియదని మర్చిపోవడం. అదే కేసును కానీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మన కొండబాబు కులాలకు అతీతంగా మాకు ఈ జిల్లాలో చెప్తాను ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఎంపీ మాకు లేడు కాకినాడలో ఆ అన్నింటినీ భర్తీ పూర్తి చేస్తున్నాడు కొండబాబు గారు. ఆయన ఆ రోజు నిలబడకపోతే అనంతబాబు కేసు ఎప్పుడో తొంగలో తొక్కేసాను. కనుక తక్షణమే అనంతబాబు భార్యను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే ఎన్నట్టు చేయకపోతే సరే నేను తీసుకోండి చెప్తాను. జై భీమ్. అనంతబాబు